గుణపాఠం ఈ లెక్క. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు, అదే విధంగా ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇందాక గంగాపురం వెంకరెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అక్కడ ఆ ఫ్లైట్స్ ఆ విమానయాన సంస్థ నుంచి కొంత ఇబ్బంది ఎదురైతే వాళ్ళే కొంత నష్టపరిహారం కట్టించారు. దాంతో ఆయన ఈ విమానయాన సంస్థ మీద ఎందుకు జరిమానా ఎందుకు విధించకూడదు? ఈ విమానయాన సంస్థలకు భారీగా జరిమానా ఎందుకు విధించొద్దు? విధించాలి. అది విధించాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉంటది. ప్రియర్ గా మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడుతున్నట్టుగా ఇది ఒక కార్పొరేట్ వ్యవస్థను భారత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం పెంచి పోషిస్తున్న దానికి ఇది ఉదాహరణగానే మనం చెప్పవచ్చు. అంటే ఎంత దుర్మార్గమైనా చేస్తుంది కార్పొరేట్ వ్యవస్థ అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఈ రోజు అందరూ అన్నట్టు 66% ఉన్న షేర్ ఉన్నటువంటి విమానయాన రంగంలో 66% నాకు షేర్ ఉన్నది, నేను ఏదైనా చేయగలుగుతాను అనేది చూపిస్తా ఉన్నది. ఇప్పుడు మనం పెద్దలందరూ అంటున్నట్టుగా DGCA అనేది ఎవరి అండర్ లో ఉంటదండి? అది కేంద్ర ప్రభుత్వం అందులో ఉంటది. భారత ప్రభుత్వ సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ అండర్ లో ఉంటది. మరి అలాంటి మంత్రిత్వ శాఖ ఏం నిద్రపోతుందా అండి? DGCA పనిచేస్తలేదంటే ఇప్పుడు సంవత్సరం కింద నుంచి మనం ఒక నిబంధనలు పెట్టినప్పుడు మిగతా విమాన కంపెనీలు మిగతా రంగాలు పనిచేస్తున్నప్పుడు మరి ఈ ఇండిగో పనిచేయట్లేదు, ఇండిగో దాన్ని అవలంబిస్తలేదు అన్నప్పుడు మరి ఆ DGCA చూడాల్సిన DGCA మంచి పాయింట్ తీసుకున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా లెట్ మీ కంప్లీట్. ఒక నిమిషం, మీ పాయింటే మీరు మంచి పాయింట్ లేవనెత్తారు. వెంకటేశ్వర్లు సత్యనారాయణ గారు మంచి పాయింట్ అన్నారు. దీనికి నేను ఏమంటున్నానంటే చాలా సంవత్సరాల నుంచి విమానయాన కంపెనీలు డెవలప్ అవుతున్నాయి. ఇండిగో విమానయాన సంస్థ కూడా ఆల్మోస్ట్ 64% మార్కెట్ ని ఏకఛత్రాధిపత్యం వ్యవహరిస్తోంది. బట్ DGCAలో మాత్రం మానవ శక్తి పెరగడం లేదు. సో ఆడిట్ చేయడానికి ఒక కంపెనీ ఆడిట్ చేయడానికి ఎంత లేదన్నా ఒక విమానయాన సంస్థకు 3 రోజులు 4 రోజుల సమయం పడుతుంది. బట్ ఈ సంస్థలు పెరిగినంతగా DGCAలో పెరగట్లేదు. అది కూడా ఇంకొక పాయింట్. అది కూడా ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ భారత విమానయాన శాఖ ఏదైతుందో, ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఏదైతుందో, వారు ఎప్పటికప్పుడు నిబంధనలు మరి పెరుగుతున్న జనాభా కావచ్చు. ఈ రోజు వెనకటికి ఇప్పటికీ విమాన ప్రయాణాలు చేస్తున్న ప్రజల సంఖ్య పెరుగుతా ఉన్నది. మరి తగ్గట్టుగా చూడాలి కదా, అదొకటి. రెండొకటి ఏంటంటే ఇప్పుడు మిగతా జెట్ ఏదైతే గో ఎయిర్ గాని మన జెట్ గాని స్పైస్ జెట్ గాని ఆకాశ్ గాని వీటికి ఎందుకు ప్రోత్సహిస్తలేదండి కేంద్ర ప్రభుత్వం? ఎందుకు వీళ్ళ మీద చిన్న చూపు చూస్తా ఉంది? ఆ జెట్ అయితే మూసుకనే పోయింది, గో ఎయిర్ అయితే అసలు కుప్పకూలిపోయింది, అది అసలు ఫ్లైట్లు కనపడే పరిస్థితి లేదు. స్పైస్ జెట్ అయితే అసలు నిలబడదు, ఉంటదా ఉడతదా అన్నట్టు ఉన్నది. సో ఇలాంటివి అంటే ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే ప్రభుత్వము ప్లస్ ఇండిగో వారు మ్యాక్స్ ఫిక్సింగ్ జరుగుతా ఉన్నది. ఇన్ని రోజులు అవుతుందండి, జనాలంతా ఏడుస్తున్నారు. ఎయిర్పోర్ట్ లో అసలు నడి రోడ్డు మీద ఉన్నట్టు ఏడుస్తా ఉంటే చాలా ఇప్పుడు ఉన్న సోదరులు భారతీయ జనతా పార్టీ అయినప్పటికీ కూడా వారు కూడా బాధపడతా ఉన్నారు. ఏం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం? నేను వెంకరెడ్డి గారి విషయంలో కొన్నిసార్లు పార్టీకి అతీతంగా ఆయన వ్యక్తిగతంగా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించాలి కదా, కదా. ఇన్ని రోజులు కూడా ఇప్పుడు మీరు 5% ఏదో మేము పెనాల్టీ వేస్తాము, అది చేస్తాము అన్నప్పుడు, తగ్గిస్తామన్నప్పుడు అంటే మీరు ఇట్స్ క్లియర్లీ ఇండికేటింగ్ దట్ అక్కడ ఏదో ఫాల్ట్ జరిగింది, తప్పు చేశారనేది స్పష్టంగా కనబడతా ఉంది. సో దీని మీద నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వము అజమాయిషీలోకి నడవాలి కానీ కార్పొరేట్ వ్యవస్థ అజమాయిషీలో కేంద్ర ప్రభుత్వం నడుస్తా ఉంది. సో ఇంకోటి ఏంటంటే తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. మళ్ళీ అగైన్ మనకు కనబడతానే ఉంది, మళ్ళీ వాళ్ళకు ఫిబ్రవరి వరకు టైం ఇవ్వడం, ఇంత సంక్షోభం సృష్టించి ప్రజలందరినీ గందరగోళం చేసి దేశమంతా అగ్గో అని ఏడుస్తుంటే మళ్ళా